మంచిదాని రో రప్ప నీ అబ్బ నన్ను డిస్టర్బ్ చెయ్యకురో మగవాసనంటే తెలుసునురో మగవాసన ఇంక తెలియదురో మల్లె సువాసన తెలుసునురో మైకం అంటే తెలియదురో కరెంట్ షాక్ అంటే తెలుసు మగాడి షాకు నాకేం తెలుసు కరెంట్ షాకు అంటే తెలుసు మగాడి షాకు నాకేం తెలుసు 16 ఏళ్ల ప్రాయం నాది 18 రానియరో అబ్బా హాయ్ రప్ప నే మంచిదాని రో రప్ప నీ అబ్బా నన్ను డిస్టర్బ్ చెయ్యకురో వయసులో ఏ గొడవ లేకుంది 14 నాకు రాగానే బిడియం తెలిసింది అబ్బా హాయ్ రబ్బా 15 నాకు వచ్చాకే ఘర్షణ మొదలైంది 16లో నా బాడీ పద్ధతి తప్పింది మనసే మైనర్ నా వయసే డేంజర్ 16 ఏళ్ల ప్రాయం నాది 18 రానియర్రా అబ్బా హాయ్ రబ్బా నే మంచిదాని రో రబ్బా నీ అబ్బా నన్ను డిస్టర్బ్ చెయ్యకురో ఒంట్లో పుట్టిన వేడికి డాక్టర్ మందులు ఇస్తాడు వయసున రగిలిన వేడికి ఎవ్వరు మందును ఇస్తారు అబ్బా హాయ్ 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 రబ్బా 50లో నా హై బీపీకి మెడిసిన్ ఉంటుంది 20లో లవ్ బీపీకి మార్గం ఏముంది కొడితే 6 వాడే 6 16 ఏళ్ల ప్రాయం నాది అయినా పర్వాలేదురా మీరు హనీనా? ఇంతకీ మీరెవరు? మీ ఫ్రెండ్ గౌతమి ఫాదర్ పంపించారు. వివేక్ ఎక్కడ? వివేక్ గురించా? అతనికి మత్తు మంది ఇచ్చి కార్లో తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? అతనితో చెప్పాను గౌతమి మొగుడు గౌతమికి మళ్ళీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అన్నాను. అంతే, షాక్ అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో తెలీదు. తెలియదంట్రా. అబ్బా హనీ కూడా మిస్ అయిపోయా. మనమేమో మన ఫ్రెండ్స్ మోసేసి వచ్చాము. హనీ బాయ్ మన ఫ్రెండ్స్ బాయ్. పోతే పోన్లేరా, ఎమ్మ డాన్స్ అయినా చూసి ఎంజాయ్ చేసాం. అంతేనంటవా? పద. ఓం ఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియ. ఒరే శంకర శాస్త్రి చెప్పరా, సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది? మంగళవారం గురువు గారు. చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధనుడిగా తీర్చిదిద్దాను. ఏమ్మా విశాలాక్షి, బాగున్నావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. వాడని పువ్వులా అలాగే ఉన్నావు. నన్ను చూడు, పిల్లా పాపలతో ఎంత సంతోషంగా ఉన్నాను. మీ ఆయన అదే కేశవ శాస్త్రి గారు గుళ్ళో గంటలు కొట్టడం, అర్చన చేయించడం తప్ప సంసారంలో సరిగమను పలికించడం ఏమైనా ఉందా లేదా? నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. తరుక్కుపోతే వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోండి. అంతేకాని నా మానాన్ని నన్ను వదిలేయండి. అయినా ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. అక్కడ పూజారి గారు, మీ భర్త గారు పూజ మీద పూజ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. అయినా మాకెందుకు లేవా? సోమయాజి వ్రతము ఏమండి? ఎవరు? నువ్వా? కాస్త ఆగు. అనుకుంటాం గాని సోమయాజి వ్రతం అనుకున్నంత తేలికేమి కాదు. ఏమండి?
అయ్యో. నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండడం చాలా కష్టమండి. యాండి కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా, ఆగలేవా? ఆగి చావలేవా? గో గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. ఆయ్. నేనంటే భయం ఉనికి వస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా. అబ్బా, ఈ ఎర్రశెర్రలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. కచ్చు 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 కచ్చు. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్ల అలా మండిపోతున్నావు? ఏమైంది? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద? అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. నా జీవితమే 3 వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి 3 గులాబీ పువ్వులను 6 గుమ్మడికాయలు బట్రా. నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి? అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసి నీ అమ్మ కడుపు మాడ, సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో, గట్టిగా అరవకే. నువ్వు సౌండ్ పట్టివని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం రక్త ప్రసరణ ఉండదంటే, ఇగో ఆ సోమయాజి వ్రతం తొందరలోనే పూర్తవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను. నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజి జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా, గుడివాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా. అటువంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే, వెరీ గుడ్ డిష్. అబ్బో, ఏది? విశాలాక్షి, విశా వి సర్లే పో. ఎక్కడికి పోతావు? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కూతురులో ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పెళ్లి జరగడం ముఖ్యం. ఓకే. పెద్దమ్మ గుడికి. అన్నయ్య పెద్దమ్మ గుడి వైపా? అవునన్నా. వస్తున్నాం. కొంచెం జరగడా. అలాగే ఈమె మన శాస్త్రి గారి భార్య లాగుందే. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు ఆలస్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి. పదండి బాబు. విశాలాక్షి,